హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అట్లోకి ఇడ్లీకి ఎందులోకైనా చాలా మంచిగా కమ్మగా ఉండే టమాటా చట్నీ చేద్దాం. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, మీరు కూడా చూసేయండి. ముందుగా టమాటా చట్నీలోకి ఒక కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం లైట్గా వేయగాక నువ్వులు వేసుకోవాలి. నేను ఇక్కడ నల్ల నువ్వులు యాడ్ చేస్తున్నాను, మీరు కావాలంటే తెల్లవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి వేగిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని చల్లారి పెడదాం. ఇప్పుడు అదే పెనంలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులోకి ముందుగా కోసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేయాలి. కొంచెం ధనియాలు వేసుకోవాలి. ఇందులోకి కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేయాలి. ఇందులో కొంచెం చింతపండు వేసుకోవాలి. అలాగే కొంచెం వెల్లుల్లి, జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి. కొంచెం అల్లం వేసుకుందాం. ఇది మెత్తగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇది చల్లారాక మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ముందుగా చల్లారి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం. కల్లుప్పు వేసుకున్నాం. ఇలా మెత్తగా పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆ టమాటాలు వేయించి పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం. మెత్తగా పేస్ట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం తాలింపు పెట్టుకుందాం. నూనె, తాలింపు గింజలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ. ఇప్పుడు అది అందులో వేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా టమాటా చట్నీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.